త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం అనే శాక్తేయ గ్రంథంలో మనం ఇప్పుడు 49వ పేజీ నుంచి చదువుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 15. ఇది ఫస్ట్ చాప్టరు. త్రిపుర రహస్య సారమున జ్ఞానఖండము అని హెడ్డింగ్ ఉంది. ఇక్కడ ప్రథమాధ్యాయము ఫస్ట్ చాప్టరు విచారోదయము అనే హెడ్డింగ్తో మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాము. శ్రీ గణేశునకు నమస్కారము. హారితాయనుడు నారదునితో ఇట్లు చెప్పుచున్నాడు. ఓం సర్వమునకు కారణమైన ఆనందమే రూపముగా కలిగి జగత్తు అను చిత్రము యొక్క ప్రతిబింబమునకు అద్భుతమైన దర్పణము వలె ఉన్న చిన్మయి అయిన పరదేవతకు నమస్కారము. నారద, పరమార్థ సాధనమైన త్రిపురాదేవి యొక్క మహాత్మ్యమును శ్రద్ధతో వింటివి కదా. ఇంక నీకు మహాద్భుతమైన జ్ఞానఖండమును చెప్పెదను. దానిని విన్నచో మనుష్యుడు శోకమును పొందడు. వైదికము, వైష్ణవము, శైవము, శాక్తము, పాశుపతము అని అనేక విధములుగా ఉన్న విజ్ఞానమునంతను చక్కగా పరిశీలించిన తరువాత ఈ జ్ఞానము వలె మనస్సునకు ఎక్కునట్టిది మరి ఒకటి లేదు అని నిశ్చయింపబడినది. దానిని భగవంతుడైన దత్తాత్రేయుడు భార్గవునకు హేతువులతో అనుభవముతో నిరూపించెను. సత్పురుషుల చరిత్రము అద్భుతము. నా వలన కూడా దేవర్షి అయిన నారదుడు ఏదో కొంచెము వినగోరుచున్నాడన్నచో ఇది నన్ను అనుగ్రహించుటయే. కస్తూరికి సువాసన వలె సజ్జనులకు అనుగ్రహం సహజము. దత్తాత్రేయుని వలన భార్గవరాముడు త్రిపురా మాహాత్మ్యమును విని భక్తి చేత కొంతసేపు తన్మయుడై ఉండి కనులు తెరచి ఆనందాశ్రువులతో గగుర్పాటుతో గురువునకు సాష్టాంగముగా ప్రణమిల్లి లేచి గద్గద కంఠముతో ఇట్లనెను. కరుణాసింధువులైన శ్రీ గురుదేవుల అనుగ్రహముచే నేను ధన్యుడనైతిని, కృతకృత్యుడనైతిని. తమ దయవలన త్రిపురా మహాత్మ్యమును అంతను వింటిని. ఆ పరమేశ్వరిని ఉపాసింపగోరుచున్నాను. ఆ పద్ధతిని నాకు బోధింపుడు. భార్గవుని యొక్క భక్తిని, శ్రద్ధను, అర్హతను చూచి దత్తాత్రేయుడు త్రిపురాదేవి ఉపాసనకై అతనికి దీక్షనొసంగెను. శ్రేష్టమైన ఆ దీక్షను మంత్ర యంత్రాదులతో సక్రమముగా సమగ్రముగా పొంది ఆనందమయుడై ఆ పరమేశ్వరిని ఉపాసించుటకు గురువు యొక్క ఆజ్ఞను పొంది భార్గవుడు ఆయనకు ప్రదక్షిణమాచరించి ప్రణమిల్లి మహేంద్రగిరికి పోయెను. అచ్చట నిత్య నైమిత్తికములైన కర్మలను నిర్వహించుకొనుచు 12 సంవత్సరములు దీక్షతో త్రిపురాదేవిని ఉపాసించెను. అంతకాలము రెప్పపాటులో గడిచినట్లుండెను. ఒకనాడాయన సుఖముగా కూర్చుండి ఇట్లా అనుకొనెను. పూర్వము మార్గమధ్యమున నేను ప్రార్థింపగా సంవర్తుడు ఏదో చెప్పెను. అప్పుడది నాకు కొంచెము కూడా తెలియలేదు. నేను దేనిని కోరి మొదట గురువును ప్రార్థించి తినో అది కూడా మరచి తిని. ఆయన వలన త్రిపురా మహాత్మ్యమును వింటిని కానీ సంవర్తుడు చెప్పినదేదో తెలుసుకొనలేదు. అది కాక సృష్టి ప్రసంగమునందు నేను దత్తగురువును కొన్ని సందేహములు అడిగి తిని. ఆయన కువలుని కథ చెప్పి అవి ఇప్పుడు ఆవశ్యకము కాదు అని సమాధానము చెప్పెను. ఈ లోకము యొక్క పద్ధతి నాకు కొంచెము కూడా తెలియటలేదు. ఇంత ఆడంబరముతో ఈ జగత్తు దేని నుండి పుట్టినది, ఎక్కడికి పోవుచున్నది, ఎచ్చట నిలకడ పొందుచున్నది, అన్ని ఎడల అంతయు అస్థిరముగానే కనిపించుచున్నది. అస్థిరములైన విషయములతో వ్యవహారములు స్థిరములైనట్లే జనులు వర్తించుచున్నారు. విమర్శనము లేని ఈ లోకుల వ్యవహారము చిత్రముగా ఉన్నది. ఒక గుడ్డివాణి వెనుక మరి ఒక గుడ్డివాడు పోవుచున్నట్లుగా జనులు వర్తించుచున్నారు. నా వర్తనము కూడా ఇందులకు అన్ని విధములా నిదర్శనముగానే ఉన్నది. నా శైశవమునందు ఏమి జరిగినదో గుర్తులేదు. కౌమారమునందు ఒక విధముగా, యవనమునందు ఒక విధముగా, ఇప్పుడు మరి ఒక విధముగా వ్యవహారము జరుగుచున్నది. ఈ వ్యవహారములకు ఏమి ఫలమో తెలియటలేదు. ఫలమును కోరి ఎప్పుడు ఏ పని చేయుచున్ననో అది చక్కగా ఉన్నదనియే ఆ పని చేయుచున్నారు. అచ్చట ఏమి ఫలము కలుగుచున్నది, దేని చేత ఆత్మకు సుఖము కలుగుచున్నది, దేనిని లోకులు ఫలమనుకొనుచున్నారో విమర్శించినచో అది నిజముగా ఫలమే కాదు.
ఒకడు ఒక ఫలమును పొంది మరల దాని కొరకు ప్రయత్నించుచున్నచో అది ఫలమని నేను తలంపను. ఫలమును నిజముగా పొంది ఉన్నచో వానికి దాని యందు మరల ఎట్లు కోరిక కలుగును? మరి జనులందరూ పొందిన ఫలమునే మరల పొందుటకై యత్నించుచున్నారు. కావున దుఃఖము పోవుటయో లేక సుఖము కలుగుటయో ఫలమని చెప్పవలెను. చేయవలసిన పని మిగిలి ఉండగా దుఃఖనాశము గాని సుఖము గాని కలుగదు. కాబట్టి కర్తవ్యమును కలిగి ఉండుటయే దుఃఖములన్నిటిలో పరమ దుఃఖము. శరీరమంతయు దగ్ధమగుచుండగా పాదముల యందు మాత్రము గంధము పూయుట వలన గుండెలో బాణము గుచ్చుకొని ఉండ అప్సరసలు కౌగలించుకునుట వలన క్షయరోగికి సంగీతము వినిపించుట వలన కలుగు సుఖమెట్టిదో కర్తవ్యము మిగిలి ఉన్న వానికి కలుగు సుఖము కూడా అట్టిదే. కర్తవ్యము ఎవరికి లేదో వారే ఈ లోకములో సుఖము కలవారు. కర్తవ్యము మిగిలి ఉన్నవానికి కూడా సుఖము కలుగునన్నచో కొరత వేయబడిన వానికి కూడా గంధము పూసి పుష్పమాలికలు వేసినచో సుఖము కలుగును అని చెప్పవలసి ఉండును. ఆహా, ఇది ఎంత విచిత్రము! 100 కొలది కర్తవ్యములు వచ్చి పైబడుచున్నను ఇచ్చటనేదో సుఖము కలదని దాని కొరకు జనులు ఎల్లప్పుడూ ప్రయత్నించుచునే ఉన్నారు. మనుష్యుల యొక్క ఈ అవిచార మహాత్మ్యమును ఏమని చెప్పుదును? కర్తవ్యములు అనంతములుగా కొండల వలె పైన పడుచున్నను సౌఖ్యమును పొందగోరుచున్నారు. సౌఖ్యము కొరకు సార్వభౌముడు ఎట్లు ప్రయత్నించుచున్నాడో అట్లే బిచ్చమెత్తుకొనివాడు కూడా ప్రయత్నించుచున్నాడు. రాజు సుఖము వేరు, బిచ్చగాని సుఖము వేరు. ఇరువురును తాము కృతకృత్యులైనట్లే తలచుచున్నారు. ఫలమును గూర్చి ఆలోచనయే లేక అందరూ ఏ మార్గమున పోవుచున్నారో నేనును ఆ మార్గముననే పోవుచున్నాను. విమర్శ లేని ఈ లౌకిక వ్యవహార ప్రజ్ఞ ఇంక చాలును. ఈ విమర్శతోనే దయానిధి అయిన గురువు యొద్దకు పోవలెను. వెనుక నేను తెలుసుకొనగోరినవి ఇప్పుడు తెలుసుకొనవలసినవి అయిన విషయములు సందేహములు సముద్రము వలె ఉన్నవి. ఆయన కావించు బోధ అను నౌక చేత ఈ సముద్రమును దాటెదను. ఇట్లు నిశ్చయించుకొని భార్గవరాముడు గంధమాదన శైలమునకు పోయి దత్తాత్రేయునకు సాష్టాంగముగా ప్రణమిల్లెను. ఆయన భార్గవును ఆశీర్వదించి ఆదరముతో ఇట్లనెను, వత్సా లెమ్ము, నిన్ను చూచి చాలా కాలమైనది, నీకు కుశలమే కదా? భార్గవుడు కూర్చుండి అంజలి ఘటించి ఇట్లు పలికెను, కరుణాసింధువులైన తమ యొక్క అనుగ్రహమునకు పాత్రుడనైన నాకు కుశలమునకు లోపమెట్లు కలుగును? ఇంతకాలము తమ పాదముల సన్నిధి నుండి దూరముగా ఉంటిని అను చింత తప్ప నాకు ఏ కొరతయు లేదు. ఇప్పుడు తమ దర్శనము చేత ఆనందపూర్ణుడనై ఉన్నాను. కానీ నా హృదయమునందు చాలా కాలముగా ఒక సందేహము మెదలుచున్నది. తమరు అనుమతించినచో అడుగుదును. అది విని దయానిధి అయిన దత్తగురువు ప్రీతుడై, భార్గవా, నీ సంశయమేమో అడుగుము, నీవు కోరిన విషయమును చెప్పుదును అని పలికెను. ఇది జ్ఞానఖండమున విచారోదయము అన్న ప్రథమాధ్యాయము. బాలప్రియ. పరశురాముడు నిత్య నైమిత్తిక కర్మలను ప్రతిదినము అనుష్ఠించిన తరువాతనే త్రిపురాదేవిని ఉపాసించుచుండెను. ఎవరు ఎంత గొప్ప ఉపాసన చేయుచున్నను సంధ్యావందనాది నిత్య కర్మలను ఉపేక్షింపరాదు. లోకములో ఎవడు ఏ పని చేయుచున్నను మొదట స్నానాదుల చేత దేహ పారిశుధ్యమును ఎట్లు పొందుచున్నాడో అట్లే సంధ్యావందనము జపము మొదలగు వాని చేత మనస్సు యొక్క పరిశుద్ధతను ముందు పొందవలెను. దేహ పారిశుధ్యము లేకున్నచో ఎంత మంచి భోజనము చేయుచున్నను ఆరోగ్యం ఎట్లు నిలువదో అట్లే మనస్సునకు పరిశుద్ధత లేకున్నచో ఎంత గొప్ప ఉపాసన చేయుచున్నను ఎంత తత్వ విచారము చేయుచున్నను మనస్సుకు ఏకాగ్రత నిలువదు. కావున ఉపాసనాపరులు తత్వవిచార పరాయణులు స్నానము సంధ్యావందనము మొదలగు నిత్య కర్మలను వదలరాదు. భార్గవుడు ఇదివరకు గొప్ప తపస్సు చేసెను. కానీ ఆ తపస్సుకు ఈ ఉపాసనకు భేదమున్నది. పూర్వము తపస్సు చేయునప్పుడు ఆయన దివ్యలోక సుఖములను కోరుచుండెను. ఇప్పుడు ఆయన చేసిన త్రిపురోపాసన నిష్కామమైనది. అందువలన చిత్తము శుద్ధమై ఆయనకు
తనను గూర్చిన ఆలోచన విచారణ ఆరంభమైనది. ఉపాసనకు పూర్వమున్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. శ్రీరాముని చేత ఓడింపబడినంతనే ఆయనకు కలిగినది దుఃఖము, తరువాత కలిగినది నిర్వేదము. విషయములతో ఉన్న ఆనుకూల్యము భంగపడినప్పుడు కానీ, ప్రతికూల విషయములతో సంబంధము కలిగినప్పుడు కానీ కలుగు వ్యధ దుఃఖము. దేశ విప్లవము సంభవించినప్పుడు ఇల్లు, భార్యాపుత్రులు మొదలగు వారితో సంబంధము పోయి భారతీయులైన అడవులు, మృగములు మొదలగు వానితో సంబంధము కలిగినప్పుడు ఏర్పడు వ్యధ దుఃఖము. నేను మహావీరుడను అను భావముతో సుఖించుచున్న పరశురామునకు ఆ భావముతో సంబంధము పోయి పరాజయము అను ప్రతికూల విషయముతో సంబంధము కలిగినప్పుడు దుఃఖము కలిగినది. తన క్షత్రియ వృత్తికి తుది పరాజయమునకు తన క్రోధమే కారణమని, దానిని జయించుట సులభము కాదని తోచినప్పుడు ఆయనకు కలిగినది నిర్వేదము. తర్వాత పరశురాముడు సంవర్తుని చూచినప్పుడు తాను పొందలేకున్న శాంతిని, మహాసుఖమును ఆయన పొందుచున్నాడని గ్రహించి ఎట్లయినను ఆ శాంతిని, సుఖమును పొందవలయును అని నిశ్చయించుకొనెను. సంవర్తునితో సమాగమము కలిగిన తరువాత లోక వ్యవహారమంతయు హేయమైనది, కామక్రోధముల చేత కలుషితమైనది. ఇందు అడుగడుగునను భయమే గోచరించుచున్నది. దీని నుండి తప్పించుకొని అభయమును పొందవలెను అను తలంపుతో ఆయన దత్తగురువు యొద్దకు పోయెను. ఇది కూడా నిర్వేదమే. త్రిపురోపాసన చేసిన తరువాతనే దుఃఖమునకు, నిర్వేదనమునకు భిన్నమైన తత్వ జిజ్ఞాస కలిగినది. అనగా లోకము యొక్క, ఈశ్వరుని యొక్క, తన యొక్క యథార్థమును తెలుసుకోవలయును అను తలంపు కలిగినది. అది ఏ విచారోదయము. ఆ విచారము కలిగిన తరువాతనే దత్తగురువు భార్గవుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానములు చెప్పెను. అప్పటి వరకును చెప్పకుండుటకు విచారము కలుగకుండుటయే కారణము. మన రికార్డింగ్ నెంబర్ 15 అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. అలాగే పేజ్ నెంబర్ 54 కూడా అయిపోయింది.